తిను లక్ష్మి, తిను. అందరూ నేను వసుదమ్మ అని ఎందుకు అంటారో నాకిప్పుడు అర్థమైంది. నా జీవితాన్ని నాశనం. నా మీద చెయ్యి పడిందని తెలిసిన మరుక్షణం శంకరన్న ఊరుకోడు. మేనకా, నేనింకా నీకు గుర్తున్నానన్నమాట. శంకరన్నను చంపాలనుకున్న వాళ్ళు మా కళ్ళ ముందే ఉన్నారన్నా. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదో గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. బ్రతిమిలాడి తీసుకురండిరా అంటే భయపెట్టి తీసుకొచ్చిన ఆర్రా. గలతైంది విరాట్ తమ్మి. జంగ్లీగాళ్ళు జబర్దస్తి చేసిండ్రు. మాఫ్ చేయండి. సరే గాని ఏంటిదంతా? అంత చిరాకెందుకు తమ్మి? బాధల్లో ఉన్నావు కదా, పరామర్శించినకి తోలుకురమ్మన్నా. నీకు అన్యాయం జరిగిందని నాకెరికైంది. అందుకే నీకు సహాయం చేద్దామనిపించింది. దా రాతమ్మి, కూర్చో. ముందలా పిలవడం ఆపే. వరుసలు కలపాల్సిన అవసరం లేదు. విరాట్ అని పిలువు చాలు. సరే విరాట్, రా, కూర్చో కూర్చో. ఏంది విరాట్ ఇది? ఇదే నాను ఉండాల్సిన పరిస్థితి? నాకైతే దిల్ బేజారైందంటే నమ్ము. అరే, సొంత అన్ననే నీ ఇజ్జత్ కచ్చిరా చేసిందంటే ఎంత అన్యాయం. పరామర్శించింది చాలు, విషయం ఏంటో చెప్పు. నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుందా? మీ అన్న నాకు శత్రువు కాబట్టి నేను నీకు సాయం చేయాలనుకోవట్లేదు. మీ అన్న చేసింది తప్పు. నేనంటే పరాయోణ్ణి, కాని నువ్వు సొంత తమ్మునివే కదా. అయినా నువ్వు చేసింది తప్పే కాదు. మన కింద పనిచేసేటోళ్ళని వాడుకోవటం మనకేం కొత్త కాదు. మనమెవరం? పైసలున్నోళ్ళం, పెత్తందారులం. మనకి నచ్చినట్టుండే హక్కు మనకుంది. అయినా మీ అన్నకి ఇదేం బుద్ధి విరాట్? అప్పుడు నేను ఉంచుకుందాం అనుకున్న దాన్ని పెండ్లి చేసుకుని తీసుకుపోయిండు. ఈరోజు నువ్వు వాడుకున్న దాన్ని నీకిచ్చి పెండ్లి చేసిండు. మీ అన్నకి వేరే పనేం లేదా? అరే, ఎందుకు భయ నీ జీవితాన్ని నాశనం చేసిండు? నాకు జరిగినట్టు నీకు జరగొద్దనే నీతో మాట్లాడి ఇక్కడికి రప్పించినా. నాతో చేయి కలుపు. నువ్వేం పోగొట్టుకున్నావో అవన్నీ మళ్ళీ నీకొచ్చేలా చేస్తా. తొందరేమీ లేదు విరాట్, బాగా ఆలోచించుకొని చెప్పు. ఎంతైనా అన్నగదా అని నువ్వనుకుంటున్నా. కానీ మీ అన్న నిన్ను తమ్ముడనుకోవట్లే. నువ్వు మాట్లాడకుండా ఉన్నన్ని రోజులు మీ అన్న నీ మీద ఇట్లనే జులుం చేస్తాడు.
మీ అన్న అహంకారాన్ని అణచాలంటే నీ ఒక్కడి వల్ల కాదు, నా సాయం తీసుకో. ఈ దినం నువ్వు నా మాట వినకపోవచ్చు, నువ్వు వినే రోజు దగ్గరలోనే ఉంది. నీకోసం మా ఇంటి దర్వాజాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి విరాట్, యాద్ పెట్టుకో. ఆంతో నీకేం పనన్నా? సూడికి సోంబేరిగాని లెక్క ఉన్నాడు. వాడు సోంబేరిగాడు కాదురా, మనమే వాణ్ణి బకరాగాడిని చేస్తాం. వీణ్ణి అడ్డం పెట్టుకొని ఆ శంకరగాడిని ఒక ఆట ఆడబోతున్నాను. ఇదే ఈ పశుపతి ప్లాన్. చెప్పన్నా. రేయ్ ఎక్కడున్నారా? దారిలోనే ఉన్నావన్నా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాం. రేయ్ వాళ్ళను ఊళ్ళోకి తీసుకురాకండ్రా. ఊళ్ళోకి తీసుకొస్తే అన్నకు విషయం తెలిసిపోతుంది. అన్నకు తెలిస్తే వాళ్ళని చంపనివ్వడు. అందుకే ఊరవతల ఉన్న తోట బంగ్లాలోకి తీసుకురండి. సమజైందా? గట్లానే అన్నా. త్వరగా తీసుకురండి. ఎక్కడికి వెళ్తున్నారండి? ఏంటే ఏవండినా? అయ్యా బాబుగారు అంటూ నా అడుగులకి మడుగులొత్తే నువ్వు ఇప్పుడు ఏవండి అనే స్టేజ్కి వచ్చావా? తాళి కట్టాను కాబట్టి నన్ను నీ భర్తలా ఊహించుకుంటున్నావేమో, కానీ ఎప్పటికీ నిన్ను నా భార్యగా అంగీకరించను. నా దృష్టిలో నీ స్థానం ఎప్పుడూ ఇక్కడే. నీతో ఉండటం అంటేనే కంపరంగా ఉంది నాకు. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. ఏమండి ఏమండి ఏమండి? ఎక్కడికి వెళ్తున్నావు విరాట్? నాకు నచ్చిన చోటుకి వెళ్తున్నాను. ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కావడం లేదు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నా వాళ్ళంతా నన్ను వెలేసినట్టు చూస్తున్నారు. బాధగా ఉందా విరాట్? ఉంటుంది. కానీ నువ్వు బాధపడ్డానికి కారణం నువ్వే అని నీకు తెలియడం లేదు. తెలుసుకున్న రోజు నీకు నువ్వే ఎవరేంటనేది అర్థం చేసుకుంటావు. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత నిన్నాపడానికి నాకు హక్కు లేదు. మీ అన్నయ్య వచ్చి ఎందుకు వాణ్ణి వెళ్ళనిచ్చావని అడిగితే మాత్రం సమాధానం నేనే చెప్పాలి. అందుకే మీ అన్నయ్య వచ్చిన తర్వాత ఆయనకి చెప్పి వెళ్ళు. ఇంతకు ముందులా అయితే నువ్వు చెప్పినట్టే చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నాన్న, అన్నయ్య, వదిన ఎవరూ లేరు. నేను ఏకాకిని. అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళు. నీకు నచ్చిన చోట నీకు నచ్చినట్టుండే హక్కు నీకుంది. కానీ లక్ష్మిని తీసుకువెళ్ళు. నీకు మా అవసరం లేకపోవచ్చు, కానీ లక్ష్మికి నీ అవసరం ఉంది. నీ అన్నగా నేను ఈ మాట చెప్పట్లేదు, శంకర్ సూర్యగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. లక్ష్మి ఊరమ్మాయి. లక్ష్మికి అన్యాయం చేయనని మాటిచ్చాను. తమ్ముడుగా నువ్వు ఎలాగూ నా మాటకు విలువ ఇవ్వలేదు.
ఇప్పుడు శంకర్ సూర్యగా ఆదేశిస్తున్నాను. నువ్వు ఒప్పుకోక తప్పదు. అంటే జీవితాంతం ఈ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవాలా? ఆ అమ్మాయి కాదురా దరిద్రం, నువ్వు మాకు పట్టిన దరిద్రం. ఎక్కడికి పోతావో పో, కానీ నీ భార్యను తీసుకుని పో. ఆ పిల్లకి కడుపు చేసి మా పరువు మంట కలిపావు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళి ఇంకా మమ్మల్ని తలెత్తుకోకుండా చెయ్యాలనుకుంటున్నావా? నేను వెళ్ళాలనుకుంటోంది తృప్తిగా ప్రశాంతంగా బతకడానికి, కానీ దీని మొహం రోజు చూస్తూ బతకడానికి కాదు. వాదన అనవసరం. నువ్వు వెళ్ళాలనుకుంటే లక్ష్మిని తీసుకువెళ్ళు. తీసుకువెళ్ళటమే కాదు, తన కంట నీరు రాకుండా చూసుకోవాలి. తేడా జరిగితే తల తెగుతుంది. మీ అన్నయ్య మాట మీద నిలబడే మనిషి, ఆ విషయం గుర్తుంచుకో. ఏరా అయితే నేను పళ్ళు ఊడగొట్టుకోవడానికి? ఛ! నేను ఈ ఇంట్లో పుట్టడమే తప్పైపోయింది. ఏడ్చావులేరా, నువ్వు నా కొడుగ్గా పుట్టుబట్టి ఇంకా బతికిపోయావు. మీరు వెళ్ళండి నాన్న, నేను చూసుకుంటాను. ఈ రాముడికి లక్ష్మణుడు అవుతాడనుకున్నానురా, కానీ రావణాసురుడిలా తయారయ్యాడు. వస్తా, లక్ష్మిని తీసుకుని లోపలికి వెళ్ళు. రా లక్ష్మి. సరే అక్క. వరంగల్ వైపు తీసుకెళ్తున్నారేంటి? అసలు వీళ్ళెవరై ఉంటారు? కొంపతీసి ఆ యశోధర్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా? ఒకవేళ అదే ఏదైనా ప్లాన్ వేసుంటే మమ్మల్ని ఇంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంటుంది. అక్కడే చంపేసి ఉండాల్సింది కదా. ఏమీ అర్థం కావట్లేదే. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? విరాట్ గురించేనా? నేను చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుందా వస్తా? లేక నేను విరాట్ పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నానా? నాకేమీ అర్థం కావట్లేదు వస్తా. ఇలాగే ఉంటే విరాట్కి నాకు దూరం పెరుగుతుందేమోనని భయం వేస్తుంది. అదే జరిగితే నాన్న తట్టుకోలేరు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియట్లేదు. ఇప్పటి వరకు ఎంతో కలిసిమెలిసి ఉన్న కుటుంబం నేను తీసుకున్న నిర్ణయం వల్ల విడిపోతుందేమోనని భయంగా ఉంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరేం తప్పు చేశారు? విరాట్ చేసిన తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుతో పాటు ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడారు. మీరు చేసింది ముమ్మాటికి మంచి పని. ఆ విషయంలో మావయ్య గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరెందుకండి బాధపడుతున్నారు? ఇంతవరకు మీరెప్పుడూ తప్పు చేయలేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోలేదు. మీరేం చేసినా అన్నీ ఆలోచించే చేస్తారు. విరాట్ ప్రవర్తన వల్ల మీరు కొంచెం కంగారు పడుతున్నారు. అతనేదో ఆవేశంలో అలా ప్రవర్తిస్తున్నాడే కానీ త్వరలోనే తప్పు తెలుసుకుని మారతాడు చూడండి. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? జరిగిందేది మనసులో పెట్టుకోకండి. అన్నీ సర్దుకుంటాయి. నేను చెప్తున్నానుగా. ముందు మీరు లేవండి. లేవండి, అబ్బా లేవండి. మీరు చేతులు కడుక్కొని రండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను.
ఇదేంటి మేనక పేపర్ యాడ్ ఇచ్చింది అంటే అమ్మకి నిజంగానే ప్రాబ్లంగా ఉందా? ఛే, అసలే అమ్మ కిడ్నీ ఆపరేషన్ అయింది. అంతలోనే నేను కనపడకుండా పోయాను. అమ్మ నిజంగానే నా మీద బెంగతో సిక్ అయినట్టుంది. ఇప్పుడు ఎలాగైనా అమ్మని చూడాలి. నేను క్షేమంగానే ఉన్నానని తనకు తెలియజేయాలి. ఎస్, నేను వెంటనే హైదరాబాద్ బయలుదేరాలి. రామయ్య, బాబు, నేను అర్జెంట్ పని మీద పొరుగురు వెళ్తున్నాను. రావడానికి లేట్ అవుతుందని అమ్మగారితో చెప్పు. అట్టాగే బాబు. ఏమండి ఏమండి అమ్మా, యా- శంకర్ బాబు అర్జెంటు పని మీద పొరుగురు వెళ్ళొస్తానని చెప్పమన్నారు. రావడానికి కొంచెం ఆలస్యం అవుతుందంట. అదేంటి అంత సడన్ గా వెళ్లారు? అంత అర్జెంట్ పనేంటబ్బా? ఛే, పరిస్థితులకి తలంచి అమ్మని బాధ పెట్టాల్సి వస్తుంది. పేపర్లో యాడ్ ఇచ్చారంటే అమ్మకి చాలా సీరియస్గానే ఉండుంటుంది. భగవంతుడా, అమ్మకేం కాకూడదు. నేను ఈ పరిస్థితుల్లోంచి బయటపడేంత వరకు అమ్మ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి. ఆ బాధ్యత నీదే. అరే ఏమైందిరా? బండి ఆగిపోయిందన్నా. సరే దిగు చూడు. అలాగే అన్నా. రేయ్ ఏమైందిరా? అదే అర్థం కావట్లేదన్నా. త్వరగా కానీ. సరే అన్నా. రేయ్ మీరు దిగి చూడండి రా. సరే అన్నా. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోవచ్చిందన్నా. పారిపోతున్నారు, పట్టుకోండిరా, పట్టుకోండి. ఆగు. ఏయ్ ఏయ్
రేయ్ తీసుకొచ్చారా? మాట్లాడరేంట్రా? కార్తీక్ వచ్చేసాడు.